హలో గాయ్స్, టుడే మనం మన కంప్లీటెడ్ వెంచర్లో అయితే ఉన్నాం అనమాట అండి. జస్ట్ ఈ వెంచర్ని మనం 9 months బ్యాక్ ఇక్కడ మీకు క్లబ్ హౌస్ స్టార్ట్ అవ్వక ముందల వీడియో తీసాను అనమాట. సో ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూడండి ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందనేది మీకు ఒకసారి చూపించడానికి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. 9 months బ్యాక్ ఎట్లా ఉందండి, ఇప్పుడు ఎలా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది క్లబ్ హౌస్ మనకి. జస్ట్ స్విచ్ బోర్డ్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి లోపల ఏమేమి రూమ్స్ వస్తున్నాయి, మీకు ఎలా ఉంది అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఇవైతే స్టెప్స్ అనమాట అండి మనకి ఎంట్రన్స్లో. సో అంటే ఎంట్రన్స్ రైట్ సైడ్లో మనకి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందన్నమాట అండి. చూసుకోవచ్చు ఇదంతా స్విమ్మింగ్ పూల్. అంటే అదేమో చిల్డ్రన్స్ పూల్ అనమాట అండి, చిల్డ్రన్స్ పూల్. ఇదేమో మన అడల్ట్స్కి అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం లాన్ ఏరియా ఇచ్చామన్నమాట అండి, పార్క్ సైక్లింగ్ చేసుకోవడానికి అండ్ గార్డెనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అవి వచ్చేసి బాత్రూమ్స్ అండి, మనకి స్విమ్మింగ్ చేసిన తర్వాత డ్రెస్ చేంజింగ్కి వాటికి చేసుకోవడానికి బాత్రూమ్స్ ఇచ్చామన్నమాట. ఇదైతే ఓపెన్ కిచెన్ అండి, మన కంపెనీ నుంచి అయితే చెఫ్ కూడా ఉంటాడు ఇక్కడ మనకి. మీరు ఏదో ఆర్డర్ చేస్తే మీకు అది కుక్ చేసి ఇస్తారనమాట మన చెఫ్ అయితే. అండ్ లోపల ఒకసారి చూసుకుందాం. సో ఇది వచ్చేసి హాల్ అండి మనకి, ఇది మొత్తం కూడా. సో హాల్ కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనం సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేయలేదండి, మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేసామన్నమాట మీకు. అండ్ రూఫ్ టాప్ కూడా మీకు 10 feet ఉంటుందండి మనకి, 10 feet హైట్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇవైతే బాత్రూమ్స్ అనమాట అండి. సో 2 bathrooms వస్తాయి హాల్లో మనకి. ఇక్కడ బాత్ టబ్స్ కానీ షవర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చామన్నమాట అండి మనం. సో చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట అండి మీకు. సో ఇది అయితే లిఫ్ట్ ప్రొవిజన్ చూసుకోవచ్చు, మీకు 3 floors లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్ అండి మొత్తం కూడా. సో చిన్న బర్త్డే ఫంక్షన్స్ వాటికి చేసుకోవడానికి ఇది బ్యాంకెట్ హాల్ అనమాట. సో పైన కూడా చూసుకోవచ్చు, సీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, లైటింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాయి అనమాట. స్విచ్ బోర్డ్ వర్క్స్ ఇవి పెండింగ్ ఉన్నాయి కొంచెం. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒకసారి చూసుకుందాం పదండి ఎట్లా ఉంది ఏంటని. సో స్టెప్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి, ఎంత విడ్త్ అయితే ఇచ్చామో మీరు ఒకసారి చూసుకోవచ్చు. విడ్త్ కూడా మీకు 5 feet విడ్త్ తోటి అయితే ఇచ్చామన్నమాట అండి మనం. సో ఈ స్టెప్స్ కూడా మనం విడ్త్ అనేది 5 feet విడ్త్ తోటి ఇచ్చామండి. ఎక్కడ కూడా ఇంత విడ్త్ అయితే ఉండదన్నమాట మీకు స్టెప్స్. సో పైన చూసుకుందాం పదండి. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి. సో దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి జిమ్, యోగా హాలు ఇవన్నీ వస్తాయి అనమాట, గెస్ట్ రూమ్స్ ఇవి కూడా. సో చూసుకోవచ్చు వర్క్ కూడా మనకి ప్రోగ్రెస్లో ఉంది. టైల్స్ అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి గెస్ట్ రూమ్స్ అండి మనకి. సో 4 గెస్ట్ రూమ్స్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా గెస్ట్ రూమ్స్ అనమాట అండి. చూసుకోవచ్చు మీరు 4 గెస్ట్ రూమ్స్. దీనికి కూడా మొత్తం మీకు సిట్అవుట్ ఏరియాస్ అండ్ బాల్కనీస్ ఇవన్నీ చాలా ప్రీమియం ఉంటుంది అనమాట అండి మనకి. ఒకసారి సెకండ్ ఫ్లోర్లో కూడా ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి, 3rd floor వరకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఒక లాంగ్ రూమ్ అండి దీనికి. సో ఆపోజిట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట అండి మనకి, గ్లాస్ తోటి ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఈ రూమ్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట అండి. 2 washrooms ఉన్నాయి అటువైపు ఇటువైపు. అండ్ ఇదైతే చిన్న పార్టీస్ అవి చేసుకోవడానికి మార్నింగ్ టైం రూఫ్ టాప్ లాగా ఇక్కడ ఇచ్చామన్నమాట అండి, ఓపెన్ ఏరియా లాగా. సో మొత్తం కూడా ఓపెన్ ఏరియా. అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ అయితే స్టెప్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఓవరాల్గా ఇదండి మన క్లబ్ హౌస్ ఫినిషింగ్ అయితే. ఒకసారి చూశారు కదా ఎంత ప్రీమియంగా ఉందో. సో దీనికంటే ఇంకా బెటర్గా ఎమ్యూనిటీస్ ఇస్తే ఒక 70 acres ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాం. ఇదైతే 35 acres అండి, మీకు చుట్టూ చూసుకోవచ్చు ఒకసారి. ఆ పార్క్ కానివ్వండి, సో చూసుకోవచ్చు పార్క్ కానివ్వండి, అదంతా కూడా ఆ పార్క్లో మనకి బాస్కెట్బాల్ కోర్ట్స్ అని చిన్న పార్టీస్ చేసుకోవడానికి లాన్ ఏరియా ఇచ్చాము. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది మీకు, బీచ్ టైప్ వాలీబాల్ కోర్ట్, అండ్ తర్వాత షటిల్ కోర్ట్స్ అవన్నీ కూడా ఇచ్చామన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇంకో 1.5 acre పార్క్ ఉంటుందండి మనకి, క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇది. సో అదేమో మెయిన్ 3 acres పార్కు, ఇదేమో 1.5 acre పార్క్ అండి ఇది. దీంట్లో సైక్లింగ్ ట్రాక్, క్రికెట్ నెట్ బాక్స్ అవన్నీ వస్తాయి అనమాట. సో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వచ్చేసింది. దీంట్లో కస్టమర్స్ కూడా కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నారనమాట అండి, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట దీంట్లో కూడా. సో ఈ వెంచర్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి, ఫైనల్ పీ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కడతాల్లో మనం 70 acres ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే చేస్తాం అనమాట. దీనికంటే ఇంకా
10 times ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో యాంపీ థియేటర్స్ అని, టెంపుల్స్ కానివ్వండి, చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నాం అనమాట దాంట్లో. అండ్ మీకు ఆ వెంచర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.